ఈరోజు మన వీడియోలో సిఎస్సి సైట్లో స్కూల్ లాగిన్లో అంటే స్కూల్ యొక్క డైస్ కోడ్ లాగిన్లో తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి పిల్లవాడి యొక్క చైల్డ్ ఐడి లేదా పెన్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఈ మూడిటితో అతని యొక్క పేమెంట్ స్టేటస్ని ఆన్లైన్లో చెక్ చేసే ఆప్షన్ని ఎనేబుల్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో సిఎస్సి సైట్లో తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మన స్కూల్ లాగిన్లో పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఒకసారి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్లో csc.ap.government.in అని చెప్పేసి టైప్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఎలా కనపడుతుంది. ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా సిఎస్సి యొక్క హోమ్ పేజ్ వస్తుంది. మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చేసరికి యూజర్ నేమ్ అంటే కన్సర్న్ స్కూల్ యొక్క డైస్ కోడ్, మన స్కూల్ యొక్క డైస్ కోడ్. పాస్వర్డ్ అంటే స్కూల్ యొక్క డైస్ కోడ్కి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, దాన్ని ఎంటర్ చేసి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి ముందుగా సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా ఈ యొక్క సిఎస్సి సైట్లోకి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనపడుతుంది. ఇక్కడ మెనూ బార్లో మనకి సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఎవరికైనా సరే ఈ మెనూ బార్ కనుక కనపడకపోతే సెట్టింగ్స్లో డెస్క్టాప్ సైట్లో పెట్టుకుని యాక్సెసిబిలిటీలో స్క్రీన్ యొక్క సైజుని 50% రిడ్యూస్ చేసుకుంటే మనకి ఇది స్క్రీన్ ఇలా కనబడుతుంది. సర్వీసెస్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ సర్వీసెస్లో మళ్ళీ R3 సర్వీసెస్ అని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసరికి స్టూడెంట్ సెర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. R3.1 అని చెప్పేసి R3.1 అని స్టూడెంట్ సెర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మనకి స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టేటస్ చెక్ చేయడం కోసము స్టూడెంట్కి సంబంధించినటువంటి ఈ మూడిట్లో ఏది ఇచ్చినా మనకి సరిపోతుంది. అంటే కన్సర్న్ స్టూడెంట్ యొక్క చైల్డ్ ఐడి కానీ, ఆధార్ నెంబర్ కానీ, పెన్ ఐడి కానీ, ఈ మూడిట్లో ఏది ఇచ్చినా సరే మనము స్టేటస్ అనేది చెక్ చేయొచ్చు. చైల్డ్ ఐడి కానీ, ఆధార్ నెంబర్ కానీ, పెన్ ఐడి కానీ. ఆ తర్వాత అక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే కన్సర్న్ స్టూడెంట్స్ యొక్క ఆధార్ నెంబర్లు అందుబాటులో ఉంటే మనకు సరిపోతాయి. లేదా అటెండెన్స్ యాప్లో స్టూడెంట్స్ యొక్క చైల్డ్ ఐడీలు కూడా అందుబాటులో ఉంటాయి. లేదా ఈ యొక్క పెన్ నెంబర్లు వచ్చేసరికి మనం మన యూడైస్ మాడ్యూల్లో యూడైస్ సైట్లో స్టూడెంట్ మాడ్యూల్లో కన్సర్న్ క్లాస్ ఎదురకుండా వ్యూ ఆర్ మెసేజ్ అని చెప్పేసి దాంట్లో మనకు ఐటమ్ ఉంటుంది. దాని మీద మనం ప్రెస్ చేస్తే కన్సర్న్ క్లాసులోకి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క అందరి నేమ్స్, పెన్ ఐడీలు మనకు అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అవి కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇలా ఆ డీటెయిల్స్ ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ కనబడుతున్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కన్సర్న్డ్ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇట్లా డిస్ప్లే అవుతాయి. స్కూల్ నేము, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, సెక్షను, నెక్స్ట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకి డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది. అట్లాగే ఎవరైనా సరే నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి కూడా క్యాప్చా కూడా ఎంటర్ చేయకుండా ఒకసారి మనం పెన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత మళ్ళీ సేమ్ దాన్ని డిలీట్ చేసి ఇంకొక పెన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ కొడితే ఆటోమేటిక్గా ఇంకొక స్టూడెంట్ డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ప్రతిసారి క్యాప్చా కూడా ఎంటర్ చేయకుండా మనం పెన్ నెంబర్ ఇచ్చేసి పక్కనే ఉన్నటువంటి ఈ సెర్చ్ దాని మీద ప్రెస్ చేయగానే ఇంకొక స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి వెంటనే ఇట్లా డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా ఒకసారి మాత్రం స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు లేకపోతే నెక్స్ట్ ఆధారు లేకపోతే చైల్డ్ ఐడి ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద కొట్టంగానే డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత నుంచి మిగతా వాళ్ళందరూ మనం చూడటానికి వెంటనే మన దగ్గర పెన్ నెంబర్లు కానీ, చైల్డ్ ఐడీలు కానీ, ఆధార్ నెంబర్లు కానీ అందుబాటులో ఉంటే సెర్చ్ దీంట్లో మనకి ఈ పెన్ ఐడి ఇవ్వాల్సిన చోట మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చేసి సెర్చ్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకసారి పెన్ నెంబర్లు మనం ఎలా తెలుసుకోవాలో కూడా ఒకసారి చూద్దాం. గూగుల్లో యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని టైప్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది. నెక్స్ట్ తర్వాత
మన స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటాం. గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ మన స్కూల్ యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అవ్వగానే అకాడమిక్ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రతి క్లాస్ ఎదురుకుంటా యాక్షన్ అని చెప్పేసి వ్యూ ఆర్ మేనేజ్ అని చెప్పేసి కనపడుతూ ఉంటుంది. ఈ వ్యూ ఆర్ మేనేజ్ మనకి ఏదైతే క్లాస్ మనం కావాలనుకుంటున్నామో దాని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కన్సర్న్ స్టూడెంట్స్ యొక్క నేమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకి పెన్ నెంబర్ అనేది కనబడుతూ ఉంటుంది. ఇట్లా ఆ క్లాస్లో ఉన్నటువంటి అందరి స్టూడెంట్స్ యొక్క పెన్ నెంబర్స్ కూడా మనము యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్సెల్ ఫైల్లో కూడా దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని 1 బై 1 ఒక్కొక్కళ్ళు కూడా క్రాస్ చెక్ చేయొచ్చు. సో ఈ విధంగా సిఎస్సి సైట్లో మనం కొత్తగా స్టూడెంట్ యొక్క పేమెంట్ స్టేటస్ తల్లికి వందనంకు సంబంధించి స్కూల్ లాగిన్లో అందరిది కూడా 1 బై 1 మనం చెక్ చేయొచ్చు. ఇదే కాకుండా మనం ఇంతకుముందు గ్రామ సచివాలయం వారు ఇచ్చినటువంటి లాగిన్లో ఆధార్ నెంబర్తో కూడా స్కూల్కి వందడానికి సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ కనుక్కోవచ్చు. అట్లాగే వాట్సాప్లో మనకి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా కన్సర్న్ పేరెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ అనేది కూడా తెలుసుకోవచ్చు.